మనస్సు, బుద్ధి, ఆలోచన, మాట, మౌనం. ఈ పంచాయుధాలను జీవితం అనే యుద్ధంలో సరిగ్గా వాడితే మనం ఇంకోలా ఉంటాం. వాటిని వాడకపోవటం వల్లే బంధాలు భారమవుతున్నాయి, దూరమవుతున్నాయి కూడా. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటుంది, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి, అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువైపోతారు. డబ్బుతో బంధం కలుపుకోవటం, మోసంతో ప్రేమను కలుపుకోవటం, నటనతో మాటను కప్పిపుచ్చుకోవటం ఎంతో కాలం కొనసాగవు, కొంతకాలం మాత్రమే. బయటపడిన క్షణం మనిషి బ్రతికున్న శవంతో సమానం. తెలివిలేని వారైనా మనల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారేమో, కానీ మనమంటే ఇష్టం లేని వారు మాత్రం మనల్ని అర్థం చేసుకోలేరు. 100 ఏళ్ళు బ్రతకాలంటే 100 రకాలుగా బ్రతకాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. నువ్వు ఒకేలా ఉంటే ఒక్కడిని చేసి తొక్కిపడేస్తారు.